హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభమయ్యింది. వరుసగా 6వ సీజన్కి కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే హోస్ట్ కింగ్ నాగార్జున కల్కి మూవీలోని బుజ్జి థీమ్తో అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చి దేవరా ముందు నువ్వెంత అంటూ డాన్స్ దుమ్ము రేపాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ను అందరికీ చూపిస్తూ ఈ సీజన్ జంగిల్ థీమ్తో ఉండబోతోంది అంటూ ఇండైరెక్ట్గా చెప్పాడు. అయితే హోస్ట్గా నాగార్జున మరో మెట్టు ఎక్కేశాడు అని చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి స్పెషల్ ప్లేస్ను చాలా క్లారిటీగా చూపించి అందరికీ వివరించాడు. ముఖ్యంగా బెడ్రూమ్స్ గురించి చెప్పడం జరిగింది. తూనీగా, పికాక్, జీబ్రా అంటూ 3 రకాల షేడ్స్తో బెడ్రూమ్ డిజైన్ చేయడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి వెళ్ళిన హౌస్మేట్స్ గురించి చూస్తే ఈ సీజన్లో ఏ కంటెస్టెంట్ కూడా ఒంటరిగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టలేదు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అన్నట్టుగా జంటగా మాత్రమే హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటగా యష్మి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చింది. యష్మికి బిర్యానీ అంటే బాగా ఇష్టం అని చెప్పడంతో బిర్యానీని గుర్తుపట్టే టాస్క్ పెట్టాడు నాగార్జున. ఆ తర్వాత బడ్డీని ఎంచుకునే భాగంలో తన బడ్డీగా ఈ సీజన్ 2వ కంటెస్టెంట్గా నిఖిల్ ఓజీ సాంగ్కి డాన్స్ వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. నిఖిల్తో మాట్లాడిన హోస్ట్ నాగ్ ఇద్దరిని కలిపి బిగ్ బాస్ హౌస్లోకి పంపించేశాడు. హౌస్ను చూసి షాక్ అయ్యారు. సూపర్గా ఉంది అంటూ హౌస్ మొత్తం తిరుగుతూ మాట్లాడుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 8లో 3వ కంటెస్టెంట్గా అభయ్ ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి చూపులు ఫేమ్ అభయ్. అభయ్ లైఫ్లో ఉన్న కష్టాలని, సుఖాలని ఏవీలో చాలా చక్కగా చూపించారు. ఆ తర్వాత అభయ్ వైఫ్ తనకి విష్ చేసిన వీడియో ప్లే చేసి చూపించడం జరిగింది. ఆ తర్వాత బడ్డీని సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో భాగంగానే ప్రేరణ పుష్ప 2 సాంగ్తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేరణ ప్రస్తుతం నేషనల్ క్రష్గా కొనసాగుతున్న స్టార్ హీరోయిన్ రష్మిక ఫ్రెండ్. ఒకప్పుడు ఈ ఇద్దరు రూమ్మేట్స్. ఇక ప్రేరణకి పెళ్లి అయ్యి కేవలం 8 నెలలు మాత్రమే కావడం, హస్బెండ్ని మిస్ అవుతున్నా అంటే ఒక చిన్న టాస్క్ ఆడించి తన బడ్డీ అయిన అభయ్తో కలిపి బిగ్ బాస్ హౌస్లోకి పంపించాడు నాగార్జున. హీరో రానా 35 సినిమా ప్రమోషన్ కోసం రానా, నివేద ఇద్దరు స్టేజ్ పైకి వచ్చారు. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి కూడా వెళ్లారు. హౌస్మేట్స్తో మాట్లాడి అప్పటికే ఎంట్రీ ఇచ్చిన మొదటి 2 జంటలకు బాటిల్స్ ఫ్లిప్ టాస్క్ ఇవ్వగా నిఖిల్, యష్మి టాస్క్ గెలిచారు. ఆ తర్వాత నాగ్ ఓడిపోయిన ప్రేరణ, అభయ్కి ఒక టాస్క్ ఇచ్చాడు. హౌస్లో ఉన్న ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేస్తే నో కెప్టెన్ అని వచ్చింది. దీనితో ఈ సీజన్కి కెప్టెన్ ఉండడు అంటూ నాగార్జున చెప్పడం అసలైన ట్విస్ట్. ఈ సీజన్లో 5వ కంటెస్టెంట్గా ఒకప్పటి హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు. ఇక తన బడ్డీని ఎంచుకునే భాగంలో సోనియా 6వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. సోనియా ఆర్జీవీ శిష్యురాలు. అలాగే సోనియా స్టేజ్ పైకి రాగానే ఆర్జీవీ విష్ చేసిన వీడియో కూడా ఒకటి ప్లే చేసి చూపించారు బిగ్ బాస్ టీం. 7వ కంటెస్టెంట్గా బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బేబక్క ఏవి అయితే ఫుల్ కామెడీగా ఉందని చెప్పవచ్చు. తన మార్క్ డైలాగ్స్తో బేబక్క స్టేజ్ పై కూడా నాగార్జునతో రొమాన్స్ చేసింది. ఇక బడ్డీని ఎంచుకునే పనిలో భాగంగా 8వ కంటెస్టెంట్గా ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్గా కొనసాగుతున్న శేఖర్ భాష ఏవితో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 8లో 8 ఉందని, తనతో ఏ మాత్రం తేడాగా ఉన్నా ఈ సీజన్ టైటిల్తో బయటికి వస్తాను అంటూ మొదటి రోజే తన టార్గెట్ ఏంటో చెప్పేశాడు శేఖర్ భాష. ఆర్జే కావడం భాషకి బాగా కలిసి రానుంది. 9వ కంటెస్టెంట్గా ఏవీతో ఎంట్రీ ఇచ్చింది కిర్రాక్ సీత. ముందు ఒకలా వెనుక ఒకలా ఉంటే నచ్చదు అని చెప్పింది సీత. లిమిట్లెస్గా అవకాశాలు కావాలి అంటూ చెప్పిన సీతాతో ఒక చిన్న టాస్క్ ఆడించాడు నాగార్జున. బడ్డీ సెలెక్ట్ చేసే పనిలో బిగ్ బాస్ సీజన్ 8 10వ కంటెస్టెంట్గా నాగమణికంఠ ఏవీతో ఎంట్రీ ఇచ్చాడు. మణికంఠ కొన్ని సీరియల్స్లో నటించాడు.
మణికంఠ నుండి కావాల్సినంత ఎమోషనల్ కంటెంట్ అయితే ఫుల్గా వస్తుంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత కిర్రాక్ సీత, మణికంఠ ఇద్దరూ కలిసి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్లో భాగంగా నాని టీం బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్కి వచ్చారు. హీరోయిన్ కూడా స్టేజ్ పై సందడి చేసి ఆ తర్వాత ఇద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళి సందడి చేశారు. అలాగే తర్వాత వచ్చిన 3 జంటలకి నాని వాటర్ బబుల్స్ నింపే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్లో శేఖర్ భాష, బేబక్క టీం గెలవగా మణికంఠ, సీత ఓడిపోయారు. దీంతో ఈ సీజన్లో రెండో బ్యాడ్ న్యూస్లో భాగంగా నాగార్జున నో రేషన్ అంటూ ప్రకటించాడు. అయితే ఈ సీజన్లో ఏది కూడా ఊరికే రాదు, అంతా లిమిట్లెస్, మీరే కావాల్సినంత సాధించుకోవాలి అని చెప్పాడు. ప్లీజ్ 11వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీరాజ్. అదిరిపోయే డాన్స్ చేసిన పృథ్వీరాజ్ తన బడ్డీ కోసం ఒక పెయింట్ వేశాడు. ఆ తర్వాత పృథ్వీ బడ్డీగా 12వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది ఈ సీజన్ హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. అదిరిపోయే డాన్స్ చేస్తూ స్టేజ్ మీదకి వచ్చిన విష్ణుప్రియతో కలిసి పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 13వ కంటెస్టెంట్గా నైనిక ఎంట్రీ ఇచ్చింది. నైనికాకి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అదేమిటి అంటే 3 రోజుల్లోగా ఇంట్లో ఉన్న ముగ్గురితో సూపర్ అనిపించుకోవాలి అని చెప్పాడు. ఇక నైనిక బడ్డీగా ఈ సీజన్ చివరి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు సోషల్ మీడియా స్టార్ నబిల్ అఫ్రిది. ఈ ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్లారు. ఆ తర్వాత హౌస్లోకి గెస్ట్గా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్ బాస్ హౌస్లో అగ్గి రాజేసి వెళ్లారు. హౌస్ మేట్స్తో ఒక ఫ్రాంక్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మొదట జరిగిన 2 టాస్కుల్లో ఓడిపోయిన 2 జంటలలో ఒకరిని ఎలిమినేట్ చేసి నేను తీసుకుపోతాను, మీరు ఓట్ చేయాలి అని చెప్పాడు. అందరూ షాక్ అయ్యారు. కానీ ఇది నిజం అంటూ చెప్పడంతో అందరూ కలిసి నాగమణికంఠను హౌస్ నుండి బయటకు వెళ్లేలా ఓట్ చేశారు. ఆ తర్వాత అది ఫ్రాంక్ అని చెప్పిన మణికంఠ మాత్రం చాలా ఎమోషనల్ అవుతున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి చివరగా ఎంట్రీ ఇచ్చిన 2 జంటల మధ్య బాల్స్ టాస్క్ పెడితే అందులో నైనిక, అఫ్రిది విన్నర్స్ అయ్యారు. విష్ణుప్రియ, పృథ్వీరాజ్ ఓడిపోయారు. దీంతో హౌస్లో ఉన్న వారందరినీ బిగ్ బాస్ యాక్టివిటీ రూమ్కి పిలిచి మూడో బ్యాడ్ న్యూస్ చెప్పాడు. ఈ సీజన్ విన్నర్ ప్రైజ్ మనీ ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను అంటూ బిగ్ బాస్ ఒక పెద్ద 0 చూపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుతానికి ఇదే విన్నర్ ప్రైజ్ మనీ, లిమిట్లెస్గా పంచుకునే బాధ్యత హౌస్మేట్స్ అయిన మీ చేతుల్లోనే ఉంది అంటూ చెప్పాడు బిగ్ బాస్. మొత్తంగా తొలి రోజే 3 బ్యాడ్ న్యూస్లతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి చుక్కలు చూపించాడు అని చెప్పవచ్చు. ఫైనల్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అనాలిసిస్పై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.